నిజంగా మేడంకి ఎంత బాగా గుర్తుంటాయంటే ఎంత బాగా గుర్తుంటాయి. నాకు ఈరోజు థర్డ్ డోస్ ఉన్నదన్నమాట. మూడో డోసు. ఈ రోజుతో నాకు అర్ధ సంవత్సరం అయిపోయింది ఇక్కడ. ఇది మ్యాటరు. ఎంత ఉన్నదో ట్రాఫిక్ పొద్దున కాబట్టి స్కూళ్ళు డ్యూటీలు పోయే వాళ్ళంతా ఈ నుంచి చూడండి. ఆ బ్రిడ్జ్ పైన చూడండి ఎన్ని బండ్లు ఉన్నాయో. మొత్తం అన్నీ నిలబడిపోయినాయి. ఏం ఇంజెక్షన్ వేసిందేమో కానీ చెయ్యంత జువ్వని పెరుగుతుంది. మై సాలరీ సర్టిఫికెట్, ఐఎమ్ సిగ్నేచర్. మోగ సైకిల్ చేయాలా? చాయ్ లిప్టిన్, చాయ్ 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 ఇటు. కారులోంచి దిగాలంటే నాకు బుద్ధి పుట్టదు. కార్లోనే కూర్చుంటా, అంత మంట. నిన్న పెట్టిన వీడియోలో మా మేడం ఎన్ని గంటలకి ఎయిర్పోర్ట్కి రమ్మనిందో. తిను పోతనాలే తిను. నమస్తే అందరికీ, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? వెల్కమ్ టు ఈరోజు వ్లాగ్. టైం 8 కావస్తుంది. నిజంగా మేడంకి ఎంత బాగా గుర్తుంటాయంటే ఎంత బాగా గుర్తుంటాయి. నాకు ఈరోజు థర్డ్ డోస్ ఉన్నదన్నమాట. మూడో డోసు. ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం 5 డోసులు వేస్తారంట. ఈరోజు నాకు మూడో డోసు ఉంది. ఇంజెక్షను డేట్ కూడా రాయించినారు. సో నిన్న ఫోన్ చేసింది మేడం, వెంకీ నీకు రేపు డోసు ఉంది, పోయి వేయించుకోపోద్దని అని. ఇప్పుడు 8 కావస్తుంది. నేను రెడీ కూడా అయిపోయినా. ఈ రోజుతో నాకు అర్ధ సంవత్సరం అయిపోయింది ఇక్కడ. అర్ధ సంవత్సరం అయిపోయింది. నిన్న రాగానే మేడము జీతం కూడా ఇచ్చింది. ఈ నెలది జీతం ఇచ్చింది. ఇది నాకు కూడా గుర్తులేదు. మేడం గుర్తు పెట్టుకొని మరి వెంకీ నీకు రేపు డోసు ఉంది, వేయించుకొనైనా అనింది. నేనే షాక్ అయిపోయినా. అవును మేడం అని. నిజంగా భలే గుర్తు పెట్టుకుంటారు బామ్మ మేడం. అన్నీ రాసుకుంటారో ఎట్టో తెలియదు కానీ గుర్తు పెట్టుకొని మరీ చెప్పింది. లొకేషన్ కూడా గుర్తుంటుందో లేదో, లొకేషన్ కూడా సెండ్ చేస్తావు వెంకీ అనింది. లేదు మేడం ఉంది నా దగ్గర అని చెప్పిన. కానీ లొకేషన్ కూడా సెండ్ చేసింది. హాస్పిటల్ నాకు గుర్తుంది, కానీ రాత్రి మేడము లొకేషన్ సెండ్ చేసినారు. ఎందుకైనా మంచిది పెట్టుకో లొకేషన్. ఇప్పుడైతే 8 కావస్తుంది. మేడం కరెక్ట్గా 8 గంటల బయలుదేరు వెంకీ అనింది. అక్కడ 8కి తెరుస్తారంట హాస్పిటల్. 8 ఓపెన్ కాదా? ఇది మ్యాటరు. ఎంత ఉన్నదో ట్రాఫిక్ పొద్దున కాబట్టి స్కూళ్ళు డ్యూటీలు పోయే వాళ్ళంతా. అందుకే ఇంత లేటు. 17 కిలోమీటర్లు 26 నిమిషాలు. లేదంటే 15 నిమిషాలు వెళ్ళిపోవచ్చు. ఈ టైంలో ఫుల్ ఉంటుంది ట్రాఫిక్. భయంకరంగా ఉన్నది ఈ మదీనా రోడ్లో. ఘోరం. ఇది మామూలుగానే ట్రాఫిక్ ఉంటుంది, ఇంక ఈ టైంలో భయంకరంగా ఉంటుంది. చూడు కొనా మొదలు ట్రాఫికే. ఆ బ్రిడ్జ్ అవతల దాకా అన్ని బండ్లే. ఈరోజంతా పోయినట్టే. నేను వచ్చేటప్పుడు లేదు, మళ్ళీ పోయేటప్పుడే ట్రాఫిక్ ఉన్నది. అందుకే చాలా బండ్లు ఇట్లా కూడా వెళ్ళిపోతున్నాయి. ఇట్లా వేరే రూట్లో పోతాయి. మనమైతే స్ట్రైట్గా పోవాలా. స్ట్రైట్గా పోయి మళ్ళీ రైట్ తీసుకొని యూటర్న్ తీసుకోవాలా. ఒకసాట యూటర్న్ తీసుకుంటే హాస్పిటల్ వస్తుంది. ఇక్కడ వచ్చే ఆ యూటర్న్ కాడికి పోయేటప్పటికి సంవత్సరం బయటట్టున్నది. కొనాముదులు ఉన్నాయి బండ్లు, కొనాముదులు. ముందు పక్క యాక్సిడెంట్ అయ్యింది అది. అందుకే ఇక్కడ 4 నిమిషాలు 18 4 కిలోమీటర్లు 18 నిమిషాలు పడుతుంది. అంత ఉన్నది ట్రాఫిక్. యాక్సిడెంట్ అయ్యింది అది ముందు పక్క. యాక్సిడెంట్ అయితే మొత్తం అయిపోతాయి బండ్లు. ఇక్కడ అమారుగా అడ్డం పడి దూరతారు. ఆ పక్క అసలు పోకూడదు. ఆ పక్క అడ్డం దూరి ఇట్ట దూరతారా, తగిలించుకుంటారు. తగిలించుకునేది ఫుల్ ట్రాఫిక్. చూడ ఆడ నుంచి దూరా. కొద్ది కూడా ఓపిక లేగలకే దూర్చి ఆడ పారేస్తారు బండ్లు. ఈ నుంచి చూడండి. ఆ బ్రిడ్జ్ పైన చూడండి ఎన్ని బండ్లు ఉన్నాయో. మొత్తం అన్నీ నిలబడిపోయినాయి. ఈ నుంచి ఇంకొక రూట్ కూడా చూపిస్తుంది గూగుల్లో. నాకు తెలిసిన రూట్లో అయితే చాలా లేట్ అయ్యేటట్టున్నది. ఆ పక్క యాక్సిడెంట్ అయ్యింది అది. అందుకే ఇంకొక రూట్ చూపిస్తుంది, ఆ రూట్లో వెళ్ళిపోతాం. ఈ మదీనా రోడ్డు కొద్దిగా చిన్నది. అన్ని రోడ్ల కల్లా ఇది ఒక రోజు చిన్నదిగా కనిపిస్తుంది. ట్రాఫిక్ ఎక్కువ, షాపులు అన్నీ ఈ పక్క ఎక్కువ ఉంటాయి. డబుల్ రోడ్ ఉన్నది కానీ చిన్న రోడ్డు అనిపిస్తుంది. బండ్లు ఏమో ఎక్కువ. మదీనా పోయేవాళ్ళు, షాపింగ్ మాల్లు ఇవన్నీ చాలా ఉంటాయి ఈ పక్క. అందుకే ఫుల్ ట్రాఫిక్. షోరూమ్లు కూడా ఈ పక్క ఎక్కువ ఉన్నాయి.
కారు బైకులు అన్నిటికీ అన్ని షోరూమ్లు పడవ షోరూమ్లు కూడా ఉన్నాయి. వాటి వల్ల ఇక్కడ పక్క ఫుల్ ట్రాఫిక్. ఒక్క బండి ఏడన్నా యాక్సిడెంట్ అయిందంటే ఇది ఈ విధంగా నిలబడిపోతాయి బండ్లన్నీ. ఈ మధ్యలో ఎవరికన్నా బాత్రూమ్ గీత్రూమ్ వచ్చిందంటే సత్యం కూడా బండి పక్కన పారేసి అటు పరిగెత్తాలి చెట్లలోకి. అటు చెట్లలో పరిగితేనే కూడా చెట్లు కూడా ఎక్కువ లేవు. చాలా కష్టం బా, నిలబడిపోతే కష్టం. బాత్రూమ్ పాస్ వచ్చినా, లేదంటే అర్జెంట్ ఏదన్నా పోవాలా, హాస్పిటల్ పోవాలా, ఒకవేళ అంబులెన్స్ వస్తే ఈ టైంలో ఇడగా. అందుకే ఇక్కడ హెలికాప్టర్ అంబులెన్స్ అయితే ఉంటాయి. పైన గాల్లో పోయి వాళ్ళని ఎక్కడెక్కడే యాక్సిడెంట్ అయిందో అక్కడ దిగి అక్కడి నుంచి ఎత్తుకొని తీసుకొని పోతుంది. అట్ట కూడా ఉన్నాయి. ఇంకా అర్జెంట్ అయితే అదే తీసుకొని వచ్చారు. లేదు ఇంకా రోడ్డు బాగున్నది, పెద్ద ట్రాఫిక్ ఏం లేదంటే ఇంకా మామూలుగా అంబులెన్స్ బండ్లలో మామూలు కార్లు ఉంటాయి కదా, ఆ టైప్ తీసుకొని వస్తారు, బస్సు లైపు. ఇంకా ఎడారిలో ఏడన్నా ఇంకా రోడ్డు లేదు, ఆ రోడ్లో యాక్సిడెంట్ అయింది అంటే ఎడారిలో కూడా వీళ్ళు బండ్లు తిప్పుతుంటారు కదా, ఆ ఎడారిలో కూడా ఇంకా నీకు ఈ బండ్లు పోయేటప్పటికి లేట్ అయిపోతుంది. అదే హెలికాప్టర్ అయితే సర్రని లేస్తే సర్రని ఆడ ఎడారిలో దిగి వాళ్ళని అయితే ఎక్కించుకొని వస్తుంది. అట్లా కూడా జరుగుతాయి. అంటే ఎడారిలో ఎందుకు యాక్సిడెంట్ అవుతుంది అంటే వీళ్ళు తిరుగుతుంటారు బండ్లో, ఆ ఎడారిలో కూడా పొరపాటున ఏదైనా యాక్సిడెంట్ అయిందంటే పోతారు వీళ్ళు, దీంట్లో పోతారు హెలికాప్టర్లో. వేరే రూట్ అయితే పోతున్నా 2 కిలోమీటర్లు 5 నిమిషాలు అయితే పడుతుంది. ఇక్కడ చూడండి వీళ్ళు బ్రిడ్జి కింద ఏందో గేమ్ ఆడుతున్నారు. పత్తాలు ఆడతారా లేకపోతే ఏందో బిల్లలు అయితే ఉన్నాయి. వీళ్ళ ఏదో ఒక బిల్లలు ఉంటాయి, ఏదేదో గేమ్ ఆడతారు వీళ్ళు, బాగా అది ఇంట్రెస్ట్గా ఆడతారు. బ్రిడ్జి కింద ఆడుతున్నారు అక్క. ఎవరు వాళ్ళ పని వాళ్ళది అన్నట్టు చూడ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఆడ కూర్చొని. చల్లగా ఉంటుంది బ్రిడ్జి కింద కూర్చోన్నారు. ఇది మొత్తం అన్ని సందులు గిందులు తిప్పుతుంది. ఏం సందులు గిందులు తిప్పినా బిన్నా నేను తీసుకొచ్చింది. ఈ రోడ్లోనే ఉండేది హాస్పిటల్ ముందు పక్క. అందుకే మేడం లొకేషన్ పెట్టింది ముందే, ఎందుకంటే ఇదో ఈ విధంగా ఏడన్నా యాక్సిడెంట్లు అయినాయి అంటే ట్రాఫిక్ జామ్ అయిపోతుంది, వేరే రూట్ తీసుకొని పోతుంది. టెక్నాలజీ అనమాట. ఈ ఏరియాలోనే హాస్పిటల్ లెఫ్ట్ సైడ్లో వస్తుంది. దూరం ఏం కాదులే అన్న, దూరం ఏం బ్రహ్మలా బ్రేక్ కొట్టినావు స్వామి, అంతా అన్న హజారే. కానీ నేను పోయేటప్పుడు ఇటు పోయినానంటే రైట్ సైడ్లో మదీనా రోడ్ ఎక్కుతా. నేను మామూలుగా ఎప్పుడు వచ్చినా కూడా ఆ పక్క నుంచి తిరుక్కొని వచ్చి ఈ పక్క పార్కింగ్ చేసి పోతా హాస్పిటల్కి. ఓకే, లెఫ్ట్ సైడ్లో వస్తుంది హాస్పిటల్, ఈ రైట్ సైడ్లో ఆడనే పెట్టేస్తాం పార్కింగ్. రోడ్లో పెట్టాల్సింది ఆడ దొరకదు పార్కింగ్. ఇదే లెఫ్ట్ సైడ్లో ఉన్నది హాస్పిటల్. ఇక్కడ పార్కింగ్ దొరికి సాగదు, ఇది సాగు ఏడే ఉన్నది ఒకటి. కానీ వాడు బండి చూడు ఎట్ట పెట్టినాడు, ఎట్ట పడితే అటు పెట్టేసినారు బండ్లు. ఇదే హాస్పిటల్లో ఎట్ట పెడితే అటు పెట్టేసినారు 2 బండ్లు. నేను ఇక్కడ పెట్టేస్తా అంతే అడ్డం. సక్రంగా పెడితే ఇక్కడ ఇంకో బండి పడుతుంది కూడా, దీనిపైన పెట్టేసినట్టు. అయిపోయింది స్వామి. మొత్తం 5 డోసులు అంటారు, కానీ ఇంకొక డోసుకు మాత్రము డేట్ రాపిలా. అంటే రాపిలేదంటే ఇంకా డోసులు లేవు స్వామి. ఎన్ని వేస్తారు స్వామి, ఎన్ని వేస్తారు. ఏం తినను కూడా తినలా, అట్టే వచ్చినా పొడిచింది అట్టే. పైన పొడిచింది చూడు, కండకు పైన పొడిచింది, ఇక్కడ పొడిచింది. ఎట్టోలే మొత్తాన్ని వేపించేసుకుని వీడికి వచ్చేప్పటికి 8:45 అయింది. 8:47 అంటే 8:47 కల్లా ఆ సూదికి ఇది అన్నీ వేపించేసుకున్నా. ఆ రోడ్లో పోయింటే కూడా ట్రాఫిక్ ఉండే రోడ్లో ఇంకా ఆడే ఉండు ట్రాఫిక్లోనే. పోయేటప్పుడు 3/4 గంట పట్టింది. ఇప్పుడు వచ్చేప్పటికి 25 నిమిషాలు వచ్చేసిన ఇంటి దగ్గరికి. 9:12. ఆడ యాక్సిడెంట్ అవ్వడం వల్ల ట్రాఫిక్ లేకపోతే ఉండేది కాదు. ఎంత యాక్సిడెంట్ అయినా సరే విత్ ఇన్ సెకండ్ అంటే అదే ఒక 10-15 నిమిషాలు క్లియర్ చేస్తారు. భిన్న పోలీసు వాళ్ళు వచ్చేది అన్నీ బాగా ఫాస్ట్గా అయిపోతాయి. ఏం ఇంజెక్షన్ వేసిందేమో కానీ చెయ్యంతో జువ్వని పెరుగుతుంది. 2 సేపటికే
అందులో ఏం తినకుండా పోయినానా, అది కొద్దిగా అది ఏం డోసు మనకు తెలీదు. తినేసి వేసుకోవాలి ఏదైనా ఇంజక్షను. నేను తినకుండా పోయినా, ఎందుకంటే 7:30కే లేచి రెడీ అయినా. 8 కల్లా బొమ్మంది మేడం. ఇంకా ఆ టైంలో చేసుకోలేక అట్టే వెళ్ళిపోయినా. ఇప్పుడు చేసుకుంటా. హలో, ఓకే. ఏమో పిలిచాను పని మనిషి. మై సాలరీ సర్టిఫికెట్, ఐఎమ్ సిగ్నేచర్. Right. ఓకే, థ్యాంక్ యూ. సిగ్నేచర్ శాలరీ ఇచ్చినారు కదా, సిగ్నేచర్. టిఫిన్ తిన్నా కానీ టీ పొడి లేదు, టీ పొడి అయిపోయింది. ఆమె ఫోన్ చేసి ఫోన్ ఎత్తల. చాయ్ లిప్టిన్ తీసుకొని మంచి టీ తాగుతాం. తలకాయ పగిలిపోతుంది, ఇదో పక్క నొప్పి. అవి చాయ్ లిప్టిన్, చాయ్ లిప్టిన్, లిప్టిన్. ఇంకొక అక్క వస్తుంది, ఇంగ్లీష్ అక్క. ఆ అక్కతో 2-3 సార్లు చెప్పాలి. ఇంకొకసారి చెప్తే అర్థం కాదు, 2-3 సార్లు చెప్తే అర్థం అవుతుంది. మోగ సైకిల్ చేయాలి. చాయ్ లిప్టిన్, చాయ్ 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 ఇటు అడిగే చెప్తారు, ఇస్తారు అనమాట. మేడం సాపర్ నుంచి వచ్చింది, రెస్ట్ తీసుకుంటాం మేము, బయటికి రాలా. మధ్యాహ్నం అన్నం కూడా మనకు ఫోన్ కూడా వచ్చేసింది. గిన్నెలు పడిపోతా ఉన్నాయి. నేను ఇచ్చిన కూర ఇచ్చింది, చికెన్ ఒకటి ఇచ్చింది, ఇది అన్నము, ఈ సలాడ్, ఇవి వచ్చినాయి ఈరోజు. ఇది నేను ఇచ్చింది కదా, అదే కూర. ఇదేమో సలాడ్. మనకి డైలీ ఇది వస్తుంది ఖచ్చితంగా. ఇది చూసినారా, చికెను డక్కూస్ ఏమో నీళ్ళు ఉన్నాడు, బాగా కలిపోతుంది. ఇది రైస్. ఇంత రైస్ నేను తిన్నాను, ఎందుకంటే ఇది బుడ్డ బియ్యం రైస్, అదే బుడ్డ బియ్యం అన్నం. ఇది కొద్దిగా ప్లాస్టిక్ ఉంటాయని నేను తిన్న ఎక్కువ. అది ఏమన్నా టమాటో చూసినట్టు ఇది సప్ప టేస్ట్. కారం అటాటని ఏముండదు దీంట్లో. ఇంకొక ఆమె ఫోన్ చేస్తానట్టు. हेलो ना मामा, لا لا ماما، هذا حق تلفون، بس تلفون يقدر. لا 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 يقدر ماما، بس هذا أول شيء ودي فلوس هو بلاد مال فيلبينز. هو బ్యాంక్ ప్రాబ్లం, పని మనిషి ఏమో ఇంకొక ఆమె ఫోన్ ఏం కట్ చేసిందేమో. الو نعم ماما. لا هو ما عاد يقدر يودي فلوس مال التليفون هو. لا ما مو لازم ماما بنك. ايه اكيد ماما. اوكي. ఆమె బ్యాంక్ ప్రాబ్లం ఏం కూడా మాట్లాడుతుంది. నేను మాట్లాడేది కోవిడ్ భాష మాట్లాడతానా, మా మేడంకి అర్థం కాదు.
అందుకు ఆమెకి ఇంకొక ఆమెకు అర్థమవుతుంది, చిన్న మేడం ఉంది కదా, ఆమెకి కోవిడ్ భాష అర్థమవుతుంది. ఆమె పని చూస్తాను ఏందో, ఆమెకి ఎన్నిసార్లు చెప్పినా ఆమెకు అర్థమే కాదు. ఇంకొక ఆమెకేమో ఓపిక చేస్తా ఉండమా అంటే నేను కలస్ అనరు అంటుంది. సరే పోమ్మ తల్లి. వాళ్ళ పిలిపిన దేశానికి 3 రకాలు ఉన్నాయి. ఒకటి బ్యాంక్ ద్వారా పంపించచ్చు, ఇంకోటి క్యాష్ అంట. అంటే వీళ్ళు ఒక నెంబర్ చెప్తే ఆ నెంబర్ ద్వారా డబ్బులు ఇచ్చేస్తారు. ఆ టైప్ ఏమో ఉన్నది. అది కొడతా అంటే రావడం. నేనేమో అన్నం అట్టే పెట్టేసిపోయినా. మూసిపెట్టలే. ఏం ఒకరి మీద ఒకరు ఫోన్ కొట్టినారు, 2 కొట్టినారు. మేడం, చిన్న మేడం, పెద్ద మేడం. ఏడానం తినిచ్చారు వీళ్ళు. హలో ఆమెకేమో తెలియపోయా వాళ్ళ దేశంలో ఆ స్ట్రీట్ నేమ్ తెలియదు, ఏమీ తెలియదు. నాకు తెలిసి ఇంకా మళ్ళీ బ్యాంక్ కాడికి పంపించారు. ఏం చేయలేము. ఇంకా అవన్నీ తెలిస్తే పెట్టచ్చు మనం. ఆమెకేమో వాళ్ళ ఈది పేరు, వాళ్ళ పోస్టల్ కోడ్ అవి ఏమీ తెలియదు. వీళ్ళేమో ఫోన్ మీద ఫోన్ కొట్టి డబ్బులు పంపించాలి ఆమెకంటారు. ఆమె ఫోన్లో చూస్తే ఆమెకి ఏమీ తెలియదు. ఇంకా ఆమె పేపర్ నేను తెచ్చిన, బ్యాంక్ అకౌంట్ పేపర్. ఇంకా నా సెల్ ఎక్కించుకొని నా సెల్ ద్వారా ఆమెకు పంపిద్దామని, నా బ్యాంక్ ద్వారా ఎక్కిస్తానా, అన్నీ కొడతానా. వాళ్ళది అన్నీ కొట్టినా, ఫిలిపీన్స్ అని అన్నీ నేను కొట్టినా, క్యాష్ పికప్ ఇవన్నీ కొట్టినా. ఇంకొక ఆమె ఫోన్ చేసింది బండి స్టార్ట్ చేయమని. ఏం చేద్దాం, ఆమెకు ఫోన్లో రీఛార్జ్ కూడా అయిపోయింది. ఆమె రీఛార్జ్ చేసుకోవాలంటే కార్డు వేసుకోవాలా. సో అందుకు ఆమె పాపము రీఛార్జ్ కూడా లేదు రీఛార్జ్ కూడా లేదు అని ఆమె డబ్బులు కొట్టాలని. వాడు అదేం చేసా అంటే బ్యాంకు వాళ్ళ సేమ్ నా మరిగానే వాళ్ళ అకౌంట్ కూడా బ్లాక్ చేసేసినాడు. డబ్బులు పంపిస్తే తప్ప నీకు అది ఓపెన్ కాదు. మేడం వాళ్ళ ఫ్రెండ్ అయితే మామూలుగా వస్తారు కదా మేడము, ఇక్కడికైతే వచ్చినారు. కరెక్ట్గా 2:30 కల్లా వచ్చినా వీడికి. ఎన్ని గంటలకు వస్తుందో వాళ్ళు ఏమో లోపల పోయారు. నేను ఈ లోపల ఏమది బ్యాంక్ మొత్తము నా దాంట్లో తగిలిచ్చేస్తా, నా అకౌంట్లో. ఇప్పుడు వచ్చినాము ఇంటికి, టైము 4:57. ఎండ భయంకరమైన ఎండ ఆడ. అయినా ఏసీ ఆన్ చేసుకుని కూర్చుందిలే, ఎండలో కూర్చోవాలని చచ్చిపోతాం. ఇక చలికాలం ఉన్నట్లేదు, ఇది ఎండల కాలం ఉన్నట్టున్నది. బగబగ మండే ఎండ ఉన్నట్టున్నది. ఇప్పుడు ఇంకా తగ్గల ఎండ. 6 కావచ్చుంది, 5 కావచ్చుంది, 6 అంటున్నా. కారులోంచి దిగాలంటే నాకు బుద్ధి పుట్టదు. కార్లోనే కూర్చుంటా, అంత మంట. సీట్ అది బరకగా ఉంటుంది, గుచ్చుకొని మంట. ఇంకో కారు వేసి పెట్టి పోను బుద్ధి పుట్టదు, కారులోంచి దిగని బుద్ధి పుట్టదు. కారులో కూర్చొని సెల్ ఎత్తుకుంటా కూర్చుంటా, అదే టైంపాస్ అయిపోతుంది. నిన్న పెట్టిన వీడియోలో మా మేడం ఎన్ని గంటలకి ఎయిర్పోర్ట్కి రమ్మనిందో కామెంట్ చేసింది. దాయే ఈ రావు పిల్లలు భయపడుతుంది. దా తిను పోతనాలే, తిను. దా తినే. నేను పోయే కొద్దీ వస్తుంది అది, నేనుంటే రావడం భయపడుతుంది. చికెన్ పువ్వు కావాలమ్మా, చికెన్ పువ్వు కాదు అది, అండా చూడు చికెన్. తిను. చికెన్ పువ్వు అయితే లేదమ్మా. కద్దామ అయితే ఫోన్ చేసింది, పిజ్జా ఇచ్చింది. ఈ పిజ్జా ఎవరు చేసినారో తెలుసా? ఆమె కొత్త ఉంది కదా, ఆమె చేసింది. సో నేను పిజ్జా అడిగిన ఆమె చేసేటప్పుడే, అంటే లోపల ఉండే నేను ఆమెకి బ్యాంక్ పని అంతా చేస్తా. సో ఒక పిజ్జా ముక్క అయితే ఇచ్చింది, బీగాలు కూడా ఇచ్చేసిన, డ్యూటీలు అయితే అయిపోయినాయి. తోఫిక్ బై రూమ్లోకి అయితే వచ్చిన. ఏ పిజ్జా దియా ये नवा वो न्यू कदम है ना, वो करे वो मैं अंदर है तो वो करता है. मैं बोला मेरे को दे, मैं टेस्ट करके दे बोलेगा. खाओ खाएगा तुम खाओ नहीं, तुमको भूख लगे ज़्यादा तुमको नहीं खाएगा दो. సో ఇదే ఇంకా ఈరోజు తిండి. సో ఇంతటితో నా డ్యూటీలు అయితే అయిపోయినాయి. సో చూసారు కదా ఈరోజు జర్నీ. వీడియోలు అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై గుడ్ నైట్.